నేను జెడ్పీహెచ్ఎస్ అలసందగుర్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. నేను జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. అలసందగుర్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. నా పేరు పి. స్వప్న. నేను జెడ్పీహెచ్ఎస్ అలసందగుర్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. నా పేరు పి. స్వప్న. నేను జెడ్పీహెచ్ఎస్ అలసందగుర్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను. నా పేరు పి. స్వప్న. నేను జెడ్పీహెచ్ఎస్ అలసందగుర్తి స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నేను క్రేయన్పై జాతీయ జెండా ఆకృతిని తయారు చేశాను. మా డ్రాయింగ్ సార్ ప్రత్యేక శిక్షణతో ఈ ఆకృతిని చేశాను.